Hello everyone, Andariki Namaskar. Biggest update for the batches 2026, 2025 and 2024 students. TCS officially announced that TCS All NQT hiring 2026 for the roles Prime and Digital. If you want higher CTC like 9 LPA, 11 LPA or even 12 LPA, watch this video completely. ఈ వీడియో చూశాక మీకున్న డౌట్స్ అన్నీ ఇలా ఎగిరిపోతాయి. అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, ఎక్స్పీరియన్స్ క్రైటీరియాస్ ఏంటి, రిజిస్ట్రేషన్ డేట్స్ ఏంటి, టెస్ట్ డేట్స్ ఏంటి, అలాగే ప్రైమ్ డిజిటల్ని ఎలా క్రాక్ చేయాలి. గైస్ ఇన్ని డౌట్స్ పెట్టుకోకండి, బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. మన వీడియో చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ దాకా మనందరికీ తెలుసు కదా, టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ పెట్టి తీసుకుంటుంది ఇయర్స్ వాళ్ళకి. ఇప్పుడు ప్రైమ్ ఒక శాలరీ ఎంతో చూద్దాం. యూజీ వాళ్ళకైతే 9.9 ఎల్పిఏ నుంచి 9.30 ఎల్పిఏ దాకా ఉంటుంది. అదే 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది శాలరీ రేంజెస్. అలాగే ఇది డిజిటల్ శాలరీ రేంజెస్. అండ్ డిజిటల్లో 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది వాళ్ళ శాలరీ రేంజెస్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. అండ్ టెస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 10th. అండ్ ది ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ఎన్క్యూటీ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. మోస్ట్లీ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఒకే ప్యానల్ తీసుకుంటారు. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ టు ఫోకస్, మస్ట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్: యాప్టిట్యూడ్, అరేస్ అండ్ స్ట్రింగ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ డైలీ కోడింగ్ అనేది మీరు కంపల్సరీ చేయాలి. అండ్ మీకు కనుక హైయెస్ట్ సిటీసీ కావాలి, మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గో టీసీఎస్. మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. మీరు అంత లేట్గా అప్లై చేస్తే మీ ఎగ్జామ్ అంత డిలే అవుతుంది, మీ ఇంటర్వ్యూ అంతకన్నా డిలే అవుతుంది. సో బెటర్ అప్లై నౌ అండ్ ప్రిపేర్ ఫ్రమ్ నౌ. ఇదంతా మాకు తెలుసురా అంటారా? ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మీకు కూడా తెలిసి ఉండదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ టాపిక్స్, మస్ట్ అండ్ షుడ్గా టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సిన టాపిక్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ యాప్టిట్యూడ్ సెక్షన్ అనేది ఉంటుంది. అందులో న్యూమరికల్, వర్బల్, లాజికల్ ఉంటాయి. అండ్ అడ్వాన్స్ ఉంటుంది. అందులో అడ్వాన్స్ యాప్టిట్యూడ్ అండ్ అడ్వాన్స్ కోడింగ్ ఉంటాయి. అండ్ కోడింగ్ లాంగ్వేజెస్లో C++, C#, జావా అండ్ పైథాన్. నా సజెషన్ వచ్చి పైథాన్ కన్నా వేరే ఏదైనా లాంగ్వేజ్ చూసుకోండి భయ్య, లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేస్తుంది పైథాన్. అండ్ మీరు నింజా రోల్కి సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఈ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను హైలైట్ చేసిన టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే 50% సిలబస్ అనేది అందులో నుంచే ఉంటుంది. నెక్స్ట్ మీరు డిజిటల్కి కనుక సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఆ పైన నేను చెప్పిన టాపిక్స్తో పాటు టాపిక్స్ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. లైక్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈవెన్ నేను టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నన్ను అడిగిన క్వశ్చన్స్ అరేస్ అండ్ స్ట్రింగ్స్లో ఫస్ట్ క్వశ్చన్ పక్కాగా రెండింటిలోంచి ఒకటి వస్తుంది. లేదా బేసిక్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లేదా చిన్న ప్రోగ్రామ్స్ ఫస్ట్ మాత్రం కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈజీగా అయితే మీరు డిజిటల్ క్రాక్ చేయవచ్చు, కొంచెం కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదే మీరు ప్రైమ్కి ట్రై చేస్తున్నట్టయితే పక్కాగా మీరు డైనమిక్ ప్రోగ్రామింగ్, ట్రీస్, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద చాలా మంచి ఐడియా ఉండాలి. అలాగే కలెక్షన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అడ్వాన్స్డ్ అరే టాపిక్స్, గ్రాఫ్ బేస్డ్, స్లైడింగ్ విండో, బ్యాక్ ట్రాకింగ్, ఇవన్నీ మీరు కంపల్సరీగా చూసుకోవాలి. అలాగే నేను ఇక్కడ మీకు కొన్ని ప్లాట్ఫామ్స్ అని సజెస్ట్ చేస్తాను. ఇందులోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా టీసీఎస్ ఎన్క్యూటీ ప్యాటర్న్ అని ఇలా ఉంటుంది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్డ్. మీరు ముందు ఫౌండేషన్ క్లియర్ అయితే టీసీఎస్ ఎన్క్యూటీలో నింజా రోల్కి సెలెక్ట్ అయినట్టు. నింజానా అన్న, నింజా మనకు సరిపోదన్నా, మనం డిజిటల్ ప్రైమ్ కొట్టాలి, ముందు కోడింగ్ చేస్తా అంటే కాదు భయ్యా. మెయిన్గా యాప్టిట్యూడ్ అనేది ఖచ్చితంగా మీకు క్లియర్ అయితేనే మీకు డిజిటల్ రోల్ అయినా ప్రైమ్ రోల్ అయినా వస్తుంది. సో నేను స్టార్ మార్క్ చేసిన ఈ టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. అండ్ అలాగే మీరు కనుక కోడింగ్ మీద ఫోకస్ చేయాలనుకుంటే ముందుగా ఊప్స్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ చూడండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ని అయితే అస్సలు వదలకండి. మీ లక్ కనుక బాగుంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆ లూప్స్ అండ్ కండిషన్స్ మీద ఇస్తారు. సో 1-2 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి, పెద్ద కష్టంగా అయితే ఏమి ఉండవు, కానీ మీరైతే చేయగలగాలి. అలాగే ఇంటర్వ్యూ రౌండ్లో మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్స్, DBMS, OS అండ్
మెయిన్గా వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు స్పీడ్ కంటే కూడా యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేసుకోండి కోర్ టాపిక్స్ని. నేను స్టార్ మార్క్ చేసిన టాపిక్స్ని అయితే మళ్ళీ చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే చూసుకోండి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్